డబ్బుకు లొంగలేదు, బెదిరింపులు లొంగలేదు, కేకే నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకునే ఈరోజు ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? చాలా మంది ఆఫర్లు కూడా వచ్చి ఉంటాయి కదా మీకు. అయినా సరే ఆ నెంబరు అటు రావాలని కోరుకున్నాం కానీ దాని మీద ఎమోషనల్ గా రాకపోయింటే అలా ఏం లేదు. కాస్త ఎమోషన్ కూడా కనపడలేదు. మీరు ప్రకటించే ముందు చాలా సింపుల్ గా వెస్టిన్ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టారు, చాలా సింపుల్ గా అయిపోయింది. కానీ మొత్తం అంటే మీ ప్రకటించిన రోజే మరికొన్ని సంస్థలు కూడా వాళ్ళ ప్రకటించారు. కానీ కొంత మీడియా అటువైపే ఎక్కువ చూసింది, తక్కువ మంది. ఒకసారి రిజల్ట్ వచ్చిన రోజు మొత్తం మీ వైపే ఇప్పుడు ఈ రోజు అందరూ చూస్తున్నారు. అంటే చివరికి నేను ఒకటి నమ్ముతాను సార్, మనం చేసే పని నిజాయితీగా చేసాం అనుకోండి, కొంచెం డిలే అవ్వచ్చు కానీ రిజల్ట్స్ కూడా నిజాయితీగా అంతే బలంగా ఉంటాయి. కానీ 2019 అదే చెప్పింది, ఆ రోజు ఎవరు పట్టించుకున్నా సార్, బాగానే ఉంది. అప్పుడు కూడా అప్రోచ్ ఉంది. మరి మధ్యలో అప్పుడు 2019 నుంచి 2024 అప్పుడు 10-15% ఉంది. అది ఇప్పుడు 100% వెళ్ళింది అంతే. అంటే ఇప్పుడు రీచ్ మీకు పెరుగుతుంది కాబట్టి ఇంతమంది కనపడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర మీరు చెప్పినట్టు జనసేన పార్టీకి 21 ఎలా సిద్ధం సార్ ఇది అసలు? అంటే మీకు 21 కనపడుతుంది సార్. మనం టోటల్ ఒక్కొక్క నియోజకవర్గం చూస్తాం కాబట్టి కన్సల్టేట్ చేసి 21 రావాలని వాళ్ళు కష్టపడచ్చు, మాకేం ఉండదు కదా 21 రావాలని. సో ఒక్కొక్క నియోజకవర్గం టైట్ ఫైట్లు. ఇప్పుడు అంటే మీరు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఈ కూటమి విజయం లేదు, మనసుతో పాత్ర లేకపోతే గెలుపు లేదు. మిగతా జిల్లాల మీద కూడా ఆయన ప్రభావం అన్ని జిల్లాలు, అన్ని ఊర్లు, అన్ని మండలాల్లో ఉంటుంది సార్. ఒక దగ్గర కన్ఫైన్ చేసి మాట్లాడడం ఏ పార్టీకి కరెక్ట్ కాదు. బీజేపీ కరెక్ట్ కాదు, జనసేన కరెక్ట్ కాదు. అది సర్వే దాన్ని బట్టి చెప్తున్నాను. మీకు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కానీ మద్దతు కానీ అంత లేదు అనుకున్నటువంటి నియోజకవర్గం లేదా విలేజ్ రాష్ట్రంలో ఏది ఉండదు. ఫైనల్ గా చెప్పండి, మొత్తం మంది ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా దీన్ని ముందుకు తీసుకుంటున్నాం అనుకున్నా ఫ్యూచర్ మీకు ప్లానింగ్స్ ఫ్యూచర్ అంటే ఇది సర్వే కంపెనీ కొంచెం వేరే స్టేట్స్ కి లేకపోతే వేరే వింగ్స్ ని తీసుకోవాలి, ఆ బ్రాండింగ్ మంచిగా దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇదే విధంగా కొనసాగించాలి. మొదలుగా ఏ స్టేట్ లో అడుగు పెట్టబోతున్నారు? ఇంకా ఏం అనుకోలేదు సార్, ఇప్పుడు ఇది అయింది కాబట్టి మామూలుగా ఇంటర్వ్యూస్ ఇవ్వడం చెప్తే ఇంకో పని చేయట్లేదు. మామూలుగా నేను పొద్దున్న లేస్తున్నాను, టిఫిన్ చేసి ఇంటర్వ్యూ ఇస్తున్నాను, రాత్రి పడుకుంటున్నాను, మధ్యాహ్నం భోజనం కూడా. మరింత బాధ్యత కూడా పెరిగింది అనుకుంటున్నాను. అబ్వియస్గా బాధ్యతగా ఉంటాం కాబట్టి నేను బాధ్యతగా మీకు సారీ సార్ లేట్ అయిందని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్నాను మామూలుగా. ఓకే.